హలో ఆల్, ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటున్నారా? సో మీరు చాలా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకొని ఉంటారు, లైక్ జిర్కోనియా క్యాప్స్ కానీ, లేదా బ్రిడ్జెస్ పెట్టించుకోవడం కానీ, ఇంప్లాంట్స్ చేయించుకోవడం కానీ, ఆర్థో అప్లయన్సెస్ వాడడం కానీ. సో ఇలాంటివి చేయించుకున్నప్పుడు మీకు చాలా డౌట్స్ ఉంటాయి, ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలా లేదా అని చెప్పేసి. ఫ్రీక్వెంట్గా పేషెంట్స్ నన్ను అడిగే క్వశ్చన్ ఇది. సో ఈ వీడియోలో మనము ఎంఆర్ఐ స్కాన్స్ డెంటల్ ట్రీట్మెంట్స్కి ఏవేవి సూటబుల్ అండ్ ఏవేవి సూటబుల్ కాదో ఈ వీడియోలో చూద్దాం. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ వచ్చేసి కంప్లీట్లీ సేఫ్. మేము ఫిల్లింగ్ చేసే మెటీరియల్స్ అన్నీ ప్రాపర్గా ఎంఆర్ఐ స్కాన్కి సూటబులే. నెక్స్ట్ జిర్కోనియా క్రౌన్స్ కానీ, ఆల్ సిరామిక్ క్రౌన్స్, ఇది అబ్సల్యూట్లీ 100% సేఫ్. అండ్ డిఎంఎల్ఎస్ క్రౌన్స్, పిఎఫ్ఎఫ్ క్రౌన్స్ కూడా మనం క్యాప్స్ పెడుతూ ఉంటాం టూత్ పైన. ఇది వచ్చేసి ప్రాపర్ ఫిట్టింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనివల్ల లిటిల్ బ్లర్, అంటే నాట్ మోర్, కొద్దిగా ఇమేజ్ బ్లర్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏవేవి సూటబుల్ కాదు. సో ఏవేవి సూటబుల్ కాదు అంటే మనకి ఆర్థో ట్రీట్మెంట్స్ చేయించుకున్నప్పుడు ఆర్థో వైస్ అన్ని తీయించేసుకోవాలి టెంపరీగా ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళే ముందు. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్ పెడుతూ ఉంటాం పిల్లల్లో ఎక్కువగా, సో అది కూడా రిమూవ్ చేయించుకోవాలి. నెక్స్ట్ మెటల్ ఫ్రేమ్వర్క్ వాడుతూ ఉంటాం, లైక్ రిమూవబుల్ డెంచర్స్. సో కంపల్సరీ ఆ డెంచర్స్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసి మనము ఎంఆర్ఐ స్కాన్ అనేది తీయించుకోవాలి. అండ్ మోస్ట్ కామన్ క్వశ్చన్ అడిగేది డెంటల్ ఇంప్లాంట్స్ సేఫా కాదా అని. డెంటల్ ఇంప్లాంట్స్ ఈజ్ అబ్సల్యూట్లీ 100% సేఫ్. ఇది టైటానియంతో మెటీరియల్తో రెడీ అవుతుంది. సో ఫస్ట్ మీరు స్కాన్కి వెళ్ళే ముందు మీరు డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి, లైక్ మీరు ఏది వాడుతున్నాం, లైక్ మీరు ఏ డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకున్నారు అనేది ప్రాపర్గా డాక్టర్కి ఇన్ఫర్మేషన్ అనేది తెలియచేయాలి, అండ్ టెక్నీషియన్కి కూడా. సో మీకు ఆ మెటీరియల్స్ గురించి అంత అర్థం అవ్వకపోతే అట్లీస్ట్ డెంటల్ డాక్టర్ని విజిట్ చేసి తెలుసుకొని ఇన్ఫార్మ్ చేయండి. అండ్ దీన్ని బట్టి వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్లో సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేస్తారు, సో దట్ మీకు సేఫ్గా ఎంఆర్ఐ స్కాన్ అనేది అయిపోతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.